హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. మనం లాస్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 3.2 నుండి 2 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు థర్డ్ సమ్లో ఫస్ట్ రామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో ఫ్రమ్ ది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్స్ బై సబ్ట్రాక్షన్ మెథడ్. మనకి ఇచ్చిన సమ్స్ అన్నీ కూడా సబ్ట్రాక్షన్ మెథడ్ సొల్యూషన్ అనేది తీసుకురావాలి. దాంట్లో ఫస్ట్ రామ్ను ది డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers is 26 and one number is 3 times the other. other find them. అంటే మనకి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఏవైనా రెండు నెంబర్స్ డిఫరెన్స్ అంటే తీసివేస్తే, డిఫరెన్స్ అంటే ఏంటి, ఒక దాని నుండి ఒకటి సబ్ట్రాక్షన్ చేయడం, దాన్ని డిఫరెన్స్ అంటాం. అలా ఒక నెంబర్ నుండి ఒక నెంబర్ని 2 నెంబర్స్ని కూడా డిఫరెన్స్ చేస్తే టోటల్ ఎంత వచ్చిందంట, 26 అనేది రావడం జరిగిందంట. ఓకే, ఈ 26 తర్వాత దాంట్లో ఫస్ట్ సమ్ సొల్యూషన్ ఎలా చేయాలని నేను చెప్తున్నాను. సొల్యూషన్ ఓకే, లెట్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు తెలియదు, ఆ 2 నెంబర్స్ మనకు తెలియదు కదా, తెలియక మనం ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటాం. తర్వాత ది సెకండ్ నెంబర్ వై, ది సెకండ్ నెంబర్ స్మాల్ వై. ఫస్ట్ నెంబర్ని ఎక్స్, సెకండ్ నెంబర్ని వై అనుకున్నాం. అంటే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ మనకు తెలియదు. ఈ 2 నెంబర్స్ని డిఫరెన్స్ చేస్తే, ఈ 2 నెంబర్స్ని ఏం చేయాలి, డిఫరెన్స్. ఓకే, డిఫరెన్స్ చేస్తే మనకి ఎంత వచ్చిందంట, 26 అనేది రావడం జరిగిందంట. అది ఎలా చేయాలో చూద్దాం. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ two numbers equal to 26. డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈక్వల్ 26. డిఫరెన్స్ అంటే ఈ నెంబర్ నుండి ఈ నెంబర్ డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుంది, ఫస్ట్ నెంబర్ నుండి సెకండ్ నెంబర్ని. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది ఫస్ట్ నెంబర్ అనుకుంటే అండ్ -2 అనేది సెకండ్ నెంబర్ అవుతుంది. ఈ రెండు డిఫరెన్స్ వస్తే మనకి ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఈ విధంగా డిఫరెన్స్ అంటాం. అంటే ఫస్ట్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్, అండ్ సెకండ్ నెంబర్ కూడా మనకు తెలియదు కాబట్టి వై. ఫస్ట్ నెంబర్ నుండి సెకండ్ నెంబర్ తీస్తే దాని యొక్క టోటల్ ఎంత వచ్చిందంట, 26 అనేది వచ్చిందంట. ఈ రెండే నెంబర్ని మనం కనుక్కోవాలి. ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది, సెకండ్ నెంబర్ ఎంత ఉందో మనం కనుక్కోవాలి. ఓకే, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఎలా తీసుకురంటే 3 టైమ్స్, అంటే మనకి ఇక్కడ 3 టైమ్స్ అని చూడండి, అండ్ 1 నెంబర్ ఈజ్ 3 టైమ్స్ ది అదర్ అన్నాడు. అంటే ఒక నెంబరు రెండో నెంబర్ కంటే 3 రెట్లు ఎక్కువగా ఉందంట. దాన్ని ఎలా రాసుకుందాం, ఫస్ట్ నెంబర్ ఏంటి, ఎక్స్, లేదా ఇక్కడ రాసుకోండి 1 నెంబర్ ఈక్వల్ టు 3 టైమ్స్ ది అదర్. ఓకే, ఫస్ట్ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం, రెండో నెంబర్ని వై అనుకున్నాం. టైమ్స్ అంటే మనం ఎప్పుడు కూడా ఇంటూ చేయాలి. టైమ్స్ అంటే ఇప్పుడు ఇంటూ చేయాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3y. దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్స్ మైనస్ 3y. ఓకే, ఈక్వల్ టు 0 అనుకున్నాం. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఈ ఈక్వేషన్ 1 ఎంత ఉంది మనకి, ఈక్వేషన్ 1 ఏముంది మనకి చూద్దాం. ఈక్వేషన్ 1 ఏంటి మనకి, ఇది లెట్ తీసుకుందాం. సబ్ట్రాక్షన్ మెథడ్ చేయాలి కదా. ఈక్వేషన్ 1 అంటే మనకి ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 26. ఎక్స్ కావాలి కాబట్టి 26, ఈ థర్డ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ వై. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ప్లస్ వై వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ వాల్యూని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 26 మైనస్ వై ప్లస్ వై
ఇన్ ఈక్వేషన్ 1 లేదా 2 దాన్ని తీసుకోవచ్చు. ఈక్వేషన్ 2లో తీసుకుంటే మనకి x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ అంటే మనకి 26 ప్లస్ y మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0. 26 తీసేసి సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకి 2y ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 2y. ఈ 20 ఇటు సైడ్ వెళ్తే 26 మైనస్ 26 మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 2y ఈజ్ ఈక్వల్ టు 26. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 26/2. ఇది ఇందులో 13 టైమ్స్ పోతుంది. అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి 13 వచ్చింది. y వాల్యూ ఎంత వచ్చింది 13. ఇప్పుడు y వాల్యూని తీసుకెళ్ళి xలో తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 13 ఇన్ ఈక్వేషన్. దీని ఈక్వేషన్ మనం ఏమనుకుందాం, y వాల్యూ దీని ఈక్వేషను 1, ఇది 2, ఇది వచ్చి ఇక్కడ 2, ఇది వచ్చేటప్పటికి 3 అనుకుందాం. ఈక్వేషన్ 3లో తీసుకుందాం. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 26 ప్లస్ y. x ఈజ్ ఈక్వల్ టు 26 ప్లస్ y అంటే 13. x ఈజ్ ఈక్వల్ టు 26 ప్లస్ 13 ఎంత మనకి 39. x వాల్యూ ఎంత వచ్చింది 39. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 39, y ఈజ్ ఈక్వల్ టు 13. మీకు అంతగా డౌట్ క్లారిఫై అవ్వాలంటే చూసుకోండి ఒకసారి. మనం 39 నుంచి 13 తీసినట్లయితే 26 వస్తుంది. అంటే ఎక్స్లోంచి y తీసేస్తే 26 వస్తుంది. అదే మనకి ఇక్కడ అన్నాడు ఒక నెంబర్ని ఇంకొక నెంబర్స్ని డిఫరెన్స్ చేస్తే మనకు వచ్చే నెంబర్ ఎంత అన్నాడు 26 అన్నాడు. అంటే మనకు వచ్చిన ఆన్సర్ అనేది క్లారిఫికేషన్ ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే 39లోంచి 13 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 26 అనేది వస్తుంది. అంటే మనకు ఈ విధంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదని. ఓకే, ఈ విధంగా మనకు ఫస్ట్ సమ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది మనకి సెకండ్ ప్రాబ్లం. ఓకే, ది లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ది స్మాలర్ బై 18 degrees. ఫైండ్ దెమ్. ఓకే, మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ గురించి ఇవ్వడం జరిగింది. సప్లిమెంటరీ యాంగిల్స్లో ఒక యాంగిల్ ఇంకొక యాంగిల్ కన్నా 18 degrees అనేది స్మాల్ యాంగిల్ కన్నా బిగ్గెస్ట్ యాంగిల్ అనేది ఎలా ఉంటుందో మనం చూసుకుందాం. ఓకే, దాంట్లో ఫస్ట్ ది లార్జర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ గురించి చెప్పుకుందాం. సొల్యూషన్. ది లార్జర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు తెలియదు కాబట్టి ఆ రెండు యాంగిల్స్ కూడా మనకు తెలియదు. సప్లిమెంటరీ యాంగిల్స్ అనేది మనకు తెలియదు. ఒక యాంగిల్ కానీ ఇంకొక యాంగిల్ అనేది ఎలా ఉందో చెప్పారు కానీ ఈ రెండు యాంగిల్స్ మనకు తెలియదు. కాబట్టి సప్లిమెంటరీ యాంగిల్స్లో ఎక్స్ అనుకుందాం. సప్లిమెంటరీ యాంగిల్స్ మనం ఏమనుకుందాం ఎక్స్ అనుకుందాం. దీన్ని ఎక్సీడ్ అంటే పెంచుతాం. అలాంటప్పుడు అది ఏవద్దు మనకి ది smaller of supplementary angle is equal to y. ఓకే, మనకి లార్జర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్ ఎక్స్, స్మాలర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్ వై అనుకుందాం. ఇప్పుడు గివెన్ టుగెదర్ గివెన్ యాంగిల్స్ ఎక్సీడ్స్ అయినాయి. యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సీడ్స్ అంటే మనకి పెంచడం జరిగింది, ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. ఎక్సీడ్స్ స్మాలర్ యాంగిల్. ఇక్కడ మనకి లార్జర్ యాంగిల్ అని కూడా రాసుకోవచ్చు. మనం ఇక్కడ కాలితే మీరు లార్జ్ అని కూడా రాసుకోవచ్చు. లార్జర్ యాంగిల్ అండ్ ఎక్సీడ్ స్మాలర్ యాంగిల్ అంటే లార్జర్ యాంగిల్ కన్నా స్మాలర్ యాంగిల్ అనేది ఎక్సీడ్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ లార్జర్ యాంగిల్ మనం ఏమనుకున్నాం ఎక్స్ అనుకున్నాం. అండ్ స్మాలర్ యాంగిల్ ఏమనుకున్నాం మనం వై అనుకున్నాం అంటే వై. అలాగే
లార్జర్ యాంగిల్ కన్నా స్మాలర్ యాంగిల్ అనేది ఎలా ఉందంట, ఇంక్రీజ్ 18 డిగ్రీస్ అనేది ఎక్కువగా ఉందంట. అంటే ఎక్కువ అంటే ప్లస్ పెడతాం, 18 డిగ్రీస్ అంటే ప్లస్ పెడతాం. కాబట్టి మనం ఇప్పుడు ఎక్స్ దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -y ఈక్వల్ టు 18. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, we know that sum of supplementary angles మనం రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ని సమ్ చేస్తే మనకి ప్లస్ అవుతుంది. అంటే రెండు కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ ప్లస్ చేసినట్లయితే మనకు అది ఎలా వచ్చిందంట, 180 డిగ్రీస్ అంటే 180 డిగ్రీలు అనేది ఎక్కువగా రావడం జరిగింది. కాబట్టి సప్లిమెంటరీ యాంగిల్స్ ఎప్పుడు కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనకి 180 డిగ్రీస్ ఉండాలి. అప్పుడు ఏం చేస్తే 2 డిగ్రీస్ని కలిపితే మనకి 180 రావాలి. కాబట్టి x + y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. చూడండి, మనకు సప్లిమెంటరీ యాంగిల్స్ రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సప్లిమెంటరీ అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. అలాంటి 2 డిగ్రీస్ మనం యాడ్ చేసినట్లయితే 180 డిగ్రీస్ రావాలి. దీన్నే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. 2 సప్లిమెంటరీ యాంగిల్స్ మొత్తం ఎంత మనకి 180 డిగ్రీస్ అనేది మనకు తెలుసు. కాబట్టి ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ 1 ఏమన్నా మనకి ఈక్వేషన్ 1లో మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ చూసినట్లయితే మనం ఎక్స్ వాల్యూ అనేది రావడం జరిగింది. మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్స్ వాల్యూ రావడం జరిగింది. ఆ ఎక్స్ వాల్యూని మనం ఈక్వేషన్ 2లో తీసుకున్నట్లయితే ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2, ఎక్స్ వాల్యూ అనేది ఈక్వేషన్ 2లో తీసుకున్నట్లయితే x + y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఏమని తెలుసు, మనకి y + 18 డిగ్రీస్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ రెండు యాడ్ చేస్తే 2y 18 డిగ్రీస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 2y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 18 డిగ్రీస్ ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, -18 డిగ్రీస్. 2y ఈజ్ ఈక్వల్ టు 180లోంచి 18 సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 162 డిగ్రీస్. y ఈజ్ ఈక్వల్ టు 162/2. మీరు ఇక్కడ కావాలంటే సబ్ట్రాక్షన్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఓకే, మనకి 62 అనేది రావడం జరుగుతుంది. ఇది ఇందులో ఎన్ టైమ్స్ 2 8s 16, రిమైండర్ 2 1s 2 అంటే 81. y ఈజ్ ఈక్వల్ టు 81 వచ్చింది. y వాల్యూ ఎంత వచ్చింది, 81. y వాల్యూ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. ఎక్స్ అంటే మనకి ఏముంది, y ఈజ్ ఈక్వల్ టు 81 ఇన్ ఎక్స్ ఈక్వేషన్. ఎక్స్ ఈక్వేషన్లో తీసుకుంటాము. ఏంటి మనకి ఎక్స్ ఈక్వేషన్ అంటే ఇది, అంటే x ఈజ్ ఈక్వల్ టు y + 18 డిగ్రీస్. x ఈజ్ ఈక్వల్ టు y అంటే మనకి 81 + 18. x ఈజ్ ఈక్వల్ రెండు యాడ్ చేసినట్లయితే 99. therefore x ఈజ్ ఈక్వల్ టు 99 డిగ్రీస్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 81 డిగ్రీస్. అంటే ఒక యాంగిల్ 91 డిగ్రీస్ వచ్చింది, ఒక యాంగిల్ 81 డిగ్రీస్ వచ్చింది. అంటే స్మాలెస్ట్ యాంగిల్ ఇదేంటి మనకి లార్జెస్ట్, ఇదే యాంగిల్ అనుకున్నాం మనం, లార్జర్ యాంగిల్. ఇదేంటి స్మాలర్ యాంగిల్, లార్జర్ యాంగిల్ అండ్ ఇది స్మాలర్ యాంగిల్ వచ్చింది మనకి. అంటే ఈ రెండు యాడ్ చేసినట్లయితే మనకి 180 డిగ్రీస్ అనేది కంపల్సరీగా రావాలి. ఎందుకంటే ఇక్కడ సమ్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. అంటే రెండు సప్లిమెంటరీ డిగ్రీస్ని యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీస్ రావాలి. మీరు చెక్ చేసుకోవాలంటే 99 + 81 యాడ్ చేసినట్లయితే 10 18 అంటే ఆల్మోస్ట్ మనకి 2 డిగ్రీస్ కూడా యాడ్ చేస్తే ఎంత వచ్చింది, రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ని సమ్ చేసినట్లయితే 180 డిగ్రీస్ అనేది మనకి రావడం జరిగింది. ఈ విధంగా మనకి సెకండ్ రౌండ్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు
మనకి ఇందులో థర్డ్ రామన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. థర్డ్ రామన్ ఇది మనకి థర్డ్ సమ్. ఓకే, చూడండి ది కేష్ ఆఫ్ ఏ, మనకి ఇందులో థర్డ్ సమ్లో చూడండి మనకి ఇక్కడ ఇది థర్డ్ రామన్. చూడండి, ది కోచ్ ఆఫ్ ఏ క్రికెట్ టీమ్ buys 7 bats and 6 balls for 3,800 రూపీస్. అంటే మనకి క్రికెట్ ఆడే ఆటలో కోచ్ ఏవైతే ఉందో షీ అని ఇచ్చాడు కాబట్టి కోచ్ అనేది ఆమె అని తెలుస్తుంది. ఆమె 7 బ్యాట్స్ని 6 బాల్స్ని కలిపి 3,800 రూపాయలు కొన్నదంట. షీ బైస్ 3 బ్యాట్స్ అండ్ 5 బాల్స్ ఫర్ 1,750 రూపీస్. అంటే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కొన్నప్పుడు ఏమైంది, 3 బ్యాట్లు 5 బాళ్ళు కలిపి 1,750 రూపాయలు కొన్నదంట. ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ అండ్ ఈచ్ బాల్ రేట్ ఎంత అని అడుగుతున్నారు. మనకి లాస్ట్ ఈచ్ బాల్ ఈచ్ బ్యాట్ గురించి తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ లెట్ సొల్యూషన్. ఓకే, ఫస్ట్ మనకి ఏమని తెలుసు, మనకి రెండు తెలియదు, రెండు కాస్ట్లు కూడా మనకు తెలియనప్పుడు ఏమనుకుంటాం, కాస్ట్ ఆఫ్ ఏ బ్యాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, లేదా ఈచ్ బ్యాట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఏ బాల్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకోండి, తెలియదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 7 బ్యాట్స్ అండ్ 6 బాల్స్ ఈక్వల్ టు ఎంత అని చెప్తున్నాము, 3,800 రూపీస్ అంట. 3,800 రూపీస్. మన ఏమైంది అంటే బ్యాట్స్ అంటే 7x సమ్ రెండు కలిపితే కాబట్టి మనం రెండు కలుపుకుంటేనే కదా రేట్ ఏంటంటే కలిపి అంటే ప్లస్ చేసాం. 6 బాల్స్ అంటే 6y ఈజ్ ఈక్వల్ టు 3,800 రూపీస్. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ మళ్ళీ నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ తర్వాత ఏమన్నా 5 బాల్స్ తర్వాత 3 బ్యాట్స్ అంటే 3 బ్యాట్స్ అండ్ 5 బాల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 1,750 రూపీస్. దీని రాసుకోవచ్చు 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 1,750. ఓకే, మనకి 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 1,750 రూపీస్. ఈ రెండు కలిపితే దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. దీని ఈక్వేషన్ 2. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే మనకి ఈక్వేషన్ 1 తీసుకుందాం. ఈక్వేషన్ 1 సబ్ట్రాక్షన్ పడుతుంది కాబట్టి 7x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ 3,800. ఇప్పుడు ఎక్స్ కావాలి కాబట్టి 7x ఎలా వదిలేద్దాం, 3,800 ప్లస్ 6y మైనస్ ఇటు సైడ్కి వస్తే అవుతుంది మైనస్ 6y. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3,800 మైనస్ 6y బై 7. ఇది ఎక్స్ వాల్యూ, ఇది ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఈక్వేషన్ 2 ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఇన్ ఈక్వేషన్ 2లో తీసుకుంటాం. ఈక్వేషన్ 2 ఏమన్నా మనకి 3x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 1,750. అప్పుడు మనకి 3 ఇంటూ 3,800 మైనస్ 6y బై 7 ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 1,750. ఓకే, నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే మనకి 3 0s 0, 3 0s 0, 3 8s 24, 2 ఉంది. 3 3s 9, 9 ప్లస్ 2 ఎంత వచ్చింది మనకి 11. అంటే 11,400 వచ్చింది. మైనస్ 3 6 18, 18y బై 7 ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 1,750. ఓకే,
ఎల్సిఎం చేసినట్లయితే ఇక్కడ లేకపోతే 1 ఉన్నట్టు. 11,400 మైనస్ 18y మొత్తం టోటల్ బై చేసినట్లయితే ఇది ఇందులో 1 టైం పోతుంది, 1 ఇంటూ ఇది. ఓకే, ప్లస్ ఇది ఇందులో 17, 7 6 ఎంత మనకి 35, 7 6 మనకి 30, 7 5 35. ఓకే, 5 బాల్స్ కదా మనకి ఇక్కడ, 6 బ్యాట్స్ 5 బాల్స్, 7 5. ఇది మనకి 5 ఇది. ఓకే, ఈక్వేషన్ కదా మనకు కావాల్సింది, ఇందులో తీసుకున్నాం కదా 5y. ఓకే, 5y, 5 6 30, 7 5 35y ఈజ్ ఈక్వల్ టు 1750. ఓకే, ఇప్పుడు మళ్ళీ సబ్ట్రాక్షన్ చేసినట్టయితే 11,400 ఇందులోంచి తీసేసినట్టయితే ప్లస్ 17y ఈజ్ ఈక్వల్స్, ఈ 7 ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది, ఇటుకి వస్తే మల్టిప్లై చేస్తుంది, ఇంటూ 7 ఇది మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది, ఓకే, ఇది మనకి ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది మనకి, దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఫస్ట్ మల్టిప్లై చేద్దాం, ప్లస్ 17y ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే మనకి 12250 కాకపోతే ఇక్కడ మనం రఫ్లో చేసుకోవచ్చు. 7 0 0 35, 7 0 14 ప్లస్ 52. ఓకే, తర్వాత 7 1 7, 7 ప్లస్ 4 మనకి ఎంత వచ్చింది, 7 ప్లస్ 5 ఎంత వచ్చింది మనకి 12. అంటే ఈ విధంగా వచ్చింది మల్టిప్లై చేసినట్లయితే. ఓకే, నెక్స్ట్ ఇది ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 17y 2250 మైనస్ 11400. దీంట్లోంచి ఇది సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకి 0 5, 11 4 తీస్తే మనకి ఎంత వస్తుంది, 11 4 6 అండ్ 8 అన్నమాట, 8 మొత్తం బార్ ఇచ్చాం కాబట్టి ఇలా. అంటే 17y ఈజ్ ఈక్వల్ టు 850, y ఈజ్ ఈక్వల్ టు 815/17. ఇందులో 1 టైమ్స్, ఇందులో 5 అండ్ 0 50 టైమ్స్ పోతుంది, అంటే y ఈజ్ ఈక్వల్ టు 50. ఓకే, y వాల్యూ ఇన్ ఈక్వేషన్ ఎక్స్లో తీసుకుంటే ఎక్స్ వాల్యూ ఏమన్నా మనకి x ఈజ్ ఈక్వల్ టు 3800 మైనస్ 6y. ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 6y, ఇదిగో ఇది ఎక్స్ వాల్యూ. ఓకే, బై 6y/7 x ఈజ్ ఈక్వల్ టు 3800 మైనస్ 6 ఇంటూ y అంటే 50/7. x ఈజ్ ఈక్వల్ టు 3800/6 ఈజ్ 35, 350/7. x ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, ఇందులో 30, 3 5 6 5 30, 6 0 0 సరిపోయింది. సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకి ఇందులో 3300 తీసేస్తే 3018 నుంచి మనకి 3500 అనేది రావడం జరుగుతుంది బై 7 ఇందులో 7 5 35, 0 500. x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 500 వచ్చింది. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 500 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 50. x అంటే మనకి ఏంటి, ఈచ్ బ్యాట్ కాస్ట్ ఈక్వల్ టు 500, ఈచ్ బాల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్. ఈ విధంగా మనకి బ్యాట్ బాల్ అండ్ ఈచ్ బాల్ కాస్ట్ మనం కనుక్కోమన్నది కాబట్టి బ్యాట్ రేట్ 500, బాల్ రేటు 50 రూపీస్ అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఫస్ట్ ఈ విధంగా థర్డ్ సమ్ అనేది కంప్లీట్ అయింది. థర్డ్ రామన్ అనేది
కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి 3 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ రౌండ్లో. మిగతా 3 సమ్స్ నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్ చేస్తాను. నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే కంపల్సరీగా గంట సమయంలో క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.